సారీ సారీ సంగీత్ గారు సంగీత్ చరణ్ అన్నది ఫుల్ వీడియో రిలీజ్ అవ్వని ఎవరైనా నీ పేరు తప్పు చెప్తారు మనం తర్వాత చెప్పండి సార్, నేను సంతోష్ గారికి మెసేజ్ పెట్టి చెప్పండి సార్. మ్యాడ్ సినిమాలతో మీకంటూ ఒక ఫాలోయింగ్, ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అంటే ఏం గుర్తింపు సార్, నా పేరు కట్టు చెప్పట్లేదు మీరు. ఓకే, అంటే ఈ రెండు సినిమాల తర్వాత అంటే ఒక సక్సెస్ రావటము, ఆ సక్సెస్ నిలుపుకోవటం అనేది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఈ రెండు సినిమాల తర్వాత చాలా కథలు విని ఉంటారు. పర్టికులర్గా ఈ కథ ఒప్పుకోవటానికి, ఈ సినిమా చేయడానికి నిహారిక కొనిదెల గారు రీజనా, ఈ ప్రొడక్షన్లో చేయటం రీజనా, లేకపోతే కథ మీకు నచ్చి ఈ కథ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే అన్ని కథలు విని పర్టికులర్గా ఈ కథతో చూస్ చేసుకుంటే రీజన్ ఏంటి? సార్ నా దగ్గరికి ఫస్ట్ కథ వచ్చినప్పటికీ ఇంకా నిహారిక గారు అసలు ఆవిడకి కథ ఉంది తెలియదు సార్. డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు చెప్పారు. మ్యాడ్ స్క్వేర్ షూట్ జరిగేటప్పుడే నాకు మానస గారు కథ చెప్పారు సార్. సో నాకు లైన్ నచ్చిన వెంటనే ఫస్ట్ నేను వేరే కథలు వినడం ఆపేశాను సార్. ఎందుకంటే మనకి ఫస్ట్ ఒక ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ మీద వెళ్ళిపోవాలి సార్. ఫస్ట్ నాకు చాలా కథలు విన్న తర్వాత ఈ కథ వినగానే వెంటనే ఎక్సైట్మెంట్ వచ్చి జంప్ చేశాను కదా సార్. ఇమీడియట్లీ మళ్ళీ వేరే కథలు వింటే నా జడ్జ్మెంట్ అటు ఇటు అవుద్దేమో అని చెప్పి ఐ స్టక్ టు వాట్ ఐ ఫెల్ట్. ఫస్ట్ ఫీలింగ్ ఏదో వస్తే అదే కరెక్ట్ సార్. ఇప్పుడన్నా ఇమీడియట్లీ ఐ జంప్డ్ ఆన్ దాట్ అండ్ ఆవిడ ఫుల్ లెంత్ నరేషన్ ప్రిపేర్ చేసుకున్నారు, రెడీ చేసుకున్నారు. అప్పటికి నాకు తెలియదు ఆవిడ ఎవరికి చెప్పాలనుకుంటున్నా, నాకు ఏం తెలీదు. అండ్ దెన్ నిహారిక గారు వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా టేక్ ఆఫ్ అయింది సార్ ప్రాజెక్ట్. బికాజ్ నిహారిక గారు హ్యాస్ జస్ట్ డన్ హర్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అండ్ అప్పుడే ఇంకా 2-3 ప్రాజెక్ట్ ఎట్ టైం టేక్ ఆఫ్ చేయట్లేదు ఆవిడ. సో 1 by 1 కాబట్టి ఐ న్యూ ఆవిడ దగ్గర చేస్తే ఆవిడ 100% ఎఫర్ట్, ఇంపార్టెన్స్ ఈ సినిమాకి పెట్టేస్తారు ఫస్ట్. ఎందుకంటే షీ వాంట్స్ టు డూ 1 by 1. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ వల్ల అంటే దే వాజ్ నో ఇలా మానస గారు ఇలా నిహారిక గారితో చేద్దామా అని ఆ క్వశ్చన్ ఏం లేదు సార్. నిహారిక గారు చెప్పాను, ఆవిడ నచ్చిందంటే ఓకే ఎప్పుడు స్టార్ట్ అంతే, డైరెక్ట్ ఆ కాన్వర్సేషన్ అక్కడికి వెళ్ళిపోయింది. బికాజ్ ఐ నో హౌ షీల్ క్యారీ ద ఫిల్మ్. ఆనెస్ట్లీ నా మీద స్ట్రెస్ తక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు ప్రమోషన్స్కి, ఎందుకంటే ఆవిడ కూడా మాకు తిరుగుతున్నారు కాబట్టి. సో లేదు సార్, నా కథ విన్న వెంటనే నచ్చింది. ఆవిడ నిహారిక గారు అనగానే ఫస్ట్ ఆవిడ జంప్ చేశారు, నేను ఈడు చేపట్టుకుని నేను కూడా జంప్ చేశాను. 9 Sarika. Yeah, hi.